భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో వాయుసేన హెలికాప్టర్ల ప్రత్యేక ప్రదర్శన చేశారు. వేదికపై పూలవర్షం కురిపించిన MI-17 హెలికాప్టర్లు. వేడుకల్లో పాల్గొన్న 2500 మంది NCC, మై భారత్ వాలంటీర్లు. భారత రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధాని. సామాన్యులపై పన్నుభారం తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త తరం GST సంస్కరణలను సిద్ధం చేస్తుందని మోదీ వెల్లడి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఏడాది పాలనలో సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశామని, కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు తిరుగులేదని చంద్రబాబు స్పష్టం. 2022 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటన. కాకినాడ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించిన పవన్ కళ్యాణ్ స్వాతంత్రం అనేది కోట్లాది భారతీయుల త్యాగాల ఫలితమని, ఆ త్యాగాలు ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన సాగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ 6 రూపంలో అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న విద్యా IT శాఖ మంత్రి నారా లోకేష్ మార్పు మన నుంచే మొదలు కావాలని, గాంధీజీ మనకిచ్చిన పవర్ఫుల్ వెపన్ అహింస అని లోకేష్ వ్యాఖ్య. మన దేశ పవర్ఫుల్ మిసైల్ ప్రధాని నరేంద్ర మోదీ అన్న లోకేష్. డబల్ ఇంజన్ సర్కార్తో విజయవంతంగా తొలి అడుగు వేశామని సంతోషం వ్యక్తం చేసిన లోకేష్. నేటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీశక్తికి శ్రీకారం. విజయవాడలో లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సహా 8458 బస్సుల్లో వర్తించనున్న పథకం. గుర్తింపు కార్డు చూపి 0 టికెట్తో ప్రయాణించే వెసులుబాటు. హైదరాబాద్ IITలో డ్రైవర్లెస్ బస్సులు దేశంలోని తొలి ప్రయోగం. హైదరాబాద్కు చెందిన టీహాన్ అనే ప్రత్యేక పరిశోధన విభాగం ఈ సాంకేతికతను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 6 సీట్లు, 14 సీట్ల సామర్థ్యంతో 2 రకాల విద్యుత్ బస్సులను క్యాంపస్లో నడుపుతున్నారు. AI టెక్నాలజీతో పనిచేసే ఈ బస్సులు ప్రయాణ మార్గంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే వెంటనే గుర్తించి సురక్షితమైన దారిలో పయనిస్తాయి. జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ ఘటన. ఆకస్మిక వరదలకు 2 CISF సిబ్బందితో సహా 46 మంది మృతి. శిథిలాల నుంచి 167 మందిని కాపాడిన సహాయక బృందాలు. మచైల్ మాతా యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. రంగంలోకి దిగిన ఆర్మీ, NDRF బృందాలు. ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అమెరికా ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్ తీవ్ర విమర్శలు. ట్రంప్ ఆర్థిక నిరక్షరాస్యుడని, ఇతర దేశాల ప్రయోజనాల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని దుయ్యబట్టారు. ట్రంప్ను నమ్మొద్దని భారత్కు హితవు. అమెరికాతో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అడ్డుకుంటున్నారని జెఫ్రీ ఆరోపణ. నగరంలోని IT కారిడార్ కేంద్రంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్లోని ఓ విలాసవంతమైన హోటల్లో విదేశీ యువతులతో పాటు ఇతర రాష్ట్రాల మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 9 మంది బాధిత యువతులకు విముక్తి కల్పించారు.